నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా సార్, పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది ఉంటున్నారు. అవును పాపం. పెళ్ళి అవ్వాలి, అవును. రకరకాల ఈక్వేషన్స్ తో లేట్ అయినటువంటి పెళ్ళిళ్ళు అంటే అవును. స్వయంకృతంలు కూడా ఉన్నాయి. ఉంటాయి. మరి ఏం చేస్తాం, కర్మానుసారైన మనం బుద్ధి కూడా ఉంటుంది కాబట్టి అవును. మరి ఎట్లా ఈ పెళ్లి అవ్వని పరిస్థితుల్లో ప్రత్యేకించి అబ్బాయిలకి, అమ్మాయిల కంటే పర్వాలేదు, అయిపోతూ ఉన్నాయి కాబట్టి కొంచెం రేషియో తక్కువ ఉంది కాబట్టి ఈజీగానే అవుతుంది. అమ్మాయిలకు కూడా ఇబ్బంది ఉంది, జాప్యత ఉంది, కానీ అబ్బాయిలతో కంపేర్ చేస్తే అబ్బాయిలకి ఎక్కువ. అవును. సో ఆ అబ్బాయిలు మరి ఈ వివాహ విషయాల్లో అబ్బాయిలు ఒకవేళ ఇబ్బంది పడుతుంటే త్వరగా వివాహం అవ్వటం కోసం ఏం చేయొచ్చు సార్? తప్పకుండా చెప్తాను. ఎందుకంటే అమ్మాయిలకి అవటం అనేది ఏంటంటే ఇవాళ సామాజిక పరిస్థితుల్లో ఆడవాళ్ళ యొక్క తక్కువ సంఖ్య అనేది ఒకటైతే గనక, తర్వాత రెండోది ఏంటంటే కోరికలకి కళ్యాలు వేయలేకపోతున్నాం. సో అన్నీ కుదరాలి అనుకున్నప్పుడు అవ్వదు. మనం పాత రోజుల్లో అంటే అడ్జస్ట్ అయ్యాము. నల్లవాళ్ళకి తెల్లవాళ్ళు వచ్చారు, తెల్లవాళ్ళకి నల్లవాళ్ళు వచ్చారు, పొట్టి వాళ్ళకి పొడిగాళ్ళు వచ్చారు, కానీ ఇప్పుడు అలా కాదుగా. అవును. ప్రతి దానికి ఒక ఇవి ఉన్నాయి, కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఉన్నాయి. రూల్ ఉన్నాయి. వాటిని మనం అతిక్రమించలేం. Yeah. సో దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బంది ఎక్కువ మగాళ్ళకి అవుతుంది. సో దానివల్ల పాపం మగాళ్ళు ఎంత విస్తృతంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి కాకపోవటం. తర్వాత రెండోది ఏంటంటే చాలామంది ఏంటంటే ముందు కెరియర్‌కి ఇంపార్టెంట్ ఇచ్చి ఈ వివాహాన్ని కొద్దిగా లేట్ చేయటం. అదే ఇందాక అన్నా ఈక్వేషన్స్. ఆ లేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే తర్వాత ఆ వివాహ గడియలు పూర్తిగా తప్పిపోయి మనకి కమ్మంటే కాదు కదా రాదు పెళ్లి. కదా. ఎక్కడో ఆ సూక్ష్మ దశల్లో పట్టుకొని ఆ ఒకటి ఏదైతే 15 రోజులు 2 నెలలు ఉంటాయి అంతర్దశలు సూక్ష్మ దశల్లో ఒక్కోసారి అప్పుడు అయిపోతూ ఉంటుందండి. అప్పుడే ఏదైనా ప్రయత్నిస్తే అప్పుడు ప్రయత్నిస్తే అప్పుడు అవుతుంది. రాకపోతే పాపం అలా ఉండిపోవాల్సి వస్తుంది. సో ముఖ్యంగా ఈ మకరంలో అంటే మకర రాశి ఉంటుంది కదా, దాంట్లో ఉన్న వాళ్ళకి కానీ వృశ్చికంలో అంటే అది జాతకం చూస్తే కానీ తెలియదు. మామూలుగా వృశ్చికంలో శని ఉంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. మళ్ళీ కర్కాటకంలో శని ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది. సో అలా కొన్ని కొన్ని రాజులకైతే ఇంకా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఇబ్బంది అనేది ఏదైనప్పటికీ కూడా మనకి ఏంటంటే అసలు పెళ్ళి అవ్వడానికి మనం ఏం సహాయం చేయగలము అనేది. సో ఇక్కడ మనం ఏమంటాం, చిటికేసి చెప్పినా చెప్పకపోయినా, చిటికలో కావాలని ఆశించకపోయినా, సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క పెళ్లి కావాలి అనే వాళ్ళ యొక్క చిరవాంఛ అనేది ఏదైతే ఉంటుందో అది తీరడానికి నా వంతు నేను మన అనుభవంలో ఉన్న రెమెడీస్ ఏవైతే ఉంటాయో తప్పకుండా. అది నేను చెప్పే ప్రయత్నం అనేది అయితే మరి అప్పుడు చిటికలో అయిపోతుందా పని? అది ఇప్పటికంటే చిటికలో అయినా అవ్వకపోయినా, అవ్వకపోయినా సో చిటిక వేసి చెప్పకపోయినా, కానీ ఖచ్చితంగా కొద్దిగా అటు ఇటుగా వారి యొక్క చిరకాల వాంఛ అనేది ఏదైతే తీరుతుంది ఉంటుందో అంటున్నారు. అది తీరుతుంది అంటున్నాను నేను. రైట్. సో అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక చాలా మందికి ఉండే ఇబ్బంది ఏంటంటే మనము ఏమంటాం, పొయ్యి మీద అన్నం పెట్టగానే అది వెంటనే ఉడికిపోవాలంటే కష్టం కదా. కష్టం కదా. టైం పడుతుంది. కానీ ఇవాళ ఏమవుతుందంటే చాలా మందికి మన యొక్క రెమెడీ ఎంత తొందరగా పనిచేస్తుంది అనే దాని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది తప్ప మనం ఎంత శ్రద్ధగా చెయ్యాలి అనేది ఉండదు. కరెక్ట్. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఫస్ట్ శ్రద్ధ అనేది ఉండాలి, తర్వాత ఫలితం అదే వస్తుంది ఆటోమేటిక్గా. కానీ వీళ్ళు కూర్చున్న రోజే ఇవాళ నేను మొదలెట్టగానే 10వ రోజు వస్తుందా, 20వ రోజు వస్తుందా అనే ఆతృత ఎక్కువ మందికి ఉండటం అనేది ఉంటుంది. గమనించవచ్చు. అవును. కానీ నేను అనేది అది వద్దు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, ముందు నువ్వు చేయాల్సిన పని, తర్వాత ఫలితాన్ని నాకు వదిలే అన్నాడు. సో మీరు నమ్మి చేస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. సో అది మనం ఖచ్చితంగా ఆ రకమైన ప్రయోజనాన్ని అయితే నేను తప్పకుండా ఇవ్వగలగటం అనేది అయితే ఉంటుంది. కనుక మీరు నమ్మి చేయండి అంతే, నాకు కావాల్సిన నమ్మకం. సో ఆ నమ్మకం ఉన్నప్పుడు తప్పకుండా అవుతుంది. అది నేను చిటికేసినా చిటికేయకపోయినా. సో ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ మనం పూజించవలసింది ఏంటంటే రాధాదేవిని పూజించాలి. సో ఆ రాధాదేవిని పూజించడం వల్ల కూడా వీరికి వివాహ యోగ్యత అనేది తొందరగా వస్తుంది. కనుక ఇక్కడ రాధాదేవిని పూజించాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా సరే వీళ్ళు ఒక శ్రవణం రోజు కానీ, మనకి దగ్గరలో కొద్ది రోజుల్లో శ్రవణ నక్షత్రం వస్తుంది, తర్వాత రోహిణి నక్షత్రం కానీ, తర్వాత సోమవారం కానీ, బుధవారం కానీ, అష్టమి నాడు కానీ, ఈ 5 రోజుల్లో ఎప్పుడో అప్పుడు ప్రారంభించవచ్చు. సో నేను ఏది చెప్పినా మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది ఏంటంటే కనీసం 40 రోజుల నుంచి 90 రోజులు.
అప్పుడు మనం తర్వాత ఆలోచించాలి. కానీ ఈ 90 రోజులు మీరు ఏదైతే నమ్మకం అనుకున్నారో ఆ నమ్మకంగా చేయండి అంతవరకే. సో దీనికి మొదట మనం చేయాల్సింది ఏంటి అంటే గనక చదవగలిగితే ఈ 40 లేదా 90 రోజులు ప్రతిరోజు ఒకసారి మధురాష్టకం అనేది చదవండి. చాలా బాగుంటుంది. అది చాలా అధరం మధురం మధుర మొదలవుతూ అది చాలా బాగుంటుంది. అది ఖచ్చితంగా రోజుకోసారి అయితే చదవాలి. ఆహా. తర్వాత ఈ 90 రోజులు కూడా కొద్దిగా ఈ ఇంట్లో అటుకులు పెట్టుకోండి. ఈ అటుకులు నివేదన చేయండి. అలాగే దొరికినప్పుడు వెన్నపూస దొరికితే వెన్నపూస నివేదన చేయండి. కృష్ణుడికా కృష్ణుడి అంటే ఇక్కడ రాధ వేరు కృష్ణుడు వేరేం కాదు, కాదు, ఇద్దరు ఒకటి. ఇద్దరు ఒకటే. సో అది తెలియని వాళ్ళకి అది. సో ఇక్కడ మనం ఏదైనా అర్ధనారీశ్వర తత్వం అనుకోండి. సో ఇక్కడ మనకి కావాల్సిందల్లా ఏంటంటే శ్రీకృష్ణుడిదే చదవాలి. ఎందుకంటే రాధ మెప్పించగలిగేది మనం శ్రీకృష్ణుడు ఆరాధన చేసినప్పుడు. సో నారాయణుడు ఎప్పుడు మొదలుపెడతాం, మనం లక్ష్మీ ఆరాధన చేసినాం. కరెక్ట్. సో అందుకని ఇక్కడ మనం ఏంటంటే మనం చేయవలసింది రాధ కోసం, కానీ మనకు కావాల్సిన రాధాదేవి లాంటి భార్య అంటే అంత ప్రేమ ఉన్న ఇల్లాలు రావటం అనేది. కరెక్ట్. సో ఇక్కడ మనకు కావాల్సిందల్లా కూడా శ్రీకృష్ణుడిదే చదువుకోవాలి. రోజు కూడా మధురాష్టకం అనేది చదవాలి. ఇలా నేను చెప్పింది ఏదైనా సరే ఏదైతే ఉందో అది అటుకులు కానీ వెన్నపూస కానీ నివేదన చేయాలి. ఇది చేసి రోజు కూడా 108 సార్లు రాధా 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 అనుకుంటే వారి వైవాహిక జీవితంలో వివాహం రాధా అనే సమస్య తొలగిపోతుంది. సో ఖచ్చితంగా వారు అనుకున్న సుగుణవతి భార్యగా లభించడం అనేది ఉంటుంది. చాలా సింపుల్. చక్కగా రాధా 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 అనుకోవటమే. మనస్ఫూర్తిగా 108 సార్లు చదువుకోవటం. ఒకవేళ మనం ఎప్పుడు కూడా ఒకటి చెప్తున్నాం, ఇలా ఒకటి వేదిక్ స్విచ్ అనేది ఒకటి చెప్తే మనం మామూలుగా స్విచ్ వర్డ్ అనేది కూడా ఒకటి చెప్తున్నారు. సో అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. వావ్, మంచి వర్డే. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మనం చెప్పే మాట అది ముందే అవుతుంది. ముందే. సో ఈ కంగ్రాచులేషన్స్ అనేది కనుక రోజు ఇలాగే 108 సార్లు చదువుకోవాలి. అది చదివితే చాలు. దీనికోసం అంకెలే ఎక్కలేదు, పలకా పేపర్ తీసుకోక్కర్లేదు. ఇది చేసుకుంటూ ఉంటే చాలు. ఖచ్చితంగా చాలా జనంత తొందరలోనే ఆ వివాహం అనేది కుదరటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకి చెప్పాల్సింది ఏంటంటే కూడా ఇక్కడ మనం ఏదైతే మనం రాధా 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 అనుకుంటున్నది ఏదైతే ఉంటుందో, లేదా కంగ్రాచులేషన్స్ అనేది ఏదైతే ఉంటుందో, వీళ్ళు కొద్దిగా వారి యొక్క తలుపుల్లో కూడా పాజిటివ్నెస్, అంటే నాకు ఒక మంచి భార్య వస్తుంది, తొందరలోనే నేను ఒక ఇంటి వాడిని అవుతున్నాను అనేది పదే పదే ఈ మెదడుకి ఆ ఇండికేషన్స్ ఇవ్వటం. సో అప్పుడు తప్పకుండా శీఘ్రంగానే వారికి ఆ కళ్యాణ యోగం రావటం అనేది ఉంటుంది. సో అప్పుడు ఆ తర్వాత కళ్యాణం కమనీయం అని పాటలు పాడుకోవటం. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఒక పేరెంట్ యొక్క ప్రేమ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్ ఇది. మరి మా పిల్లాడికి ఏజ్ వచ్చేసిందండి, 34 35 40, కొంతమంది 40 years ఉన్న వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు. 79 పొద్దున్న నాకు లైవ్ షోలో 44 years. ఓకే. సో ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఇంకా నేను చేసుకోను, నేను ఇంక ఇప్పుడు చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే పేరెంట్స్ కి డెఫినెట్ గా అది బాధాకరమే కదా. వాళ్ళు సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు. మరి వాడు మాట వినట్లేదు అని అనుకుంటున్న పక్షాన పేరెంట్స్ చేయొచ్చా ఇప్పుడు మీరు చెప్పినట్టు? తప్పకుండా పేరెంట్స్ అయినా కూడా ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే రెండోది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి చేయకపోతే, సంబంధాలు కుదరకపోతే, ఇది అనేది దీంతో వీళ్ళు ఎడిషనల్గా చేయాల్సింది. అంటే ఈ రాధా రాధా అనేది వాళ్ళు ఎలాగో చదువుతారు, అది వేరే విషయం. కాకపోతే ఎవరైతే ఇలా మొండిగా పిల్లల వివాహం చూపించడానికి విముఖత చూపుతున్నారో వాళ్ళు మాత్రం చేయవలసింది ఏంటంటే దీంతో పాటుగా ఒక 12 సోమవారాలు ఇంట్లోనే శివపార్వతులు కొద్దిగా పెరుగన్నం నివేదన చేయండి. సో మా అబ్బాయికి మంచి మార్పు రావాలంటే ఈ పెరుగన్నం పెట్టడం వల్ల ఏంటంటే అతనిలో బుద్ధి వికాసం అనేది ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి అనే ఒక కోరిక రావటం అనేది కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా పేరెంట్స్ ఆస్పెక్ట్స్లో అయితే ఈ 2 ప్రొసీజర్స్ చేయాలి. అదే ఒక అబ్బాయి అంతటి అబ్బాయి నేను చేసుకుందాం అనుకున్న సంబంధం దొరకటం లేదు అనుకున్నప్పుడు మాత్రం అతను ఒకడు రాధా రాధా అనేది చదువుకుంటే చాలు, అంతే. రైట్. అద్భుతం అండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. రాధాదేవి యొక్క నామమే అమృతం. అసలు ఖచ్చితంగా కృష్ణుడు లాంటి కృష్ణుడికి రాధమ్మ ఇద్దరు ప్రేమతత్వానికి ప్రతీకలు కదా. మనకు కావాల్సిందే మన పెళ్లిలో ఉండే మెయిన్. ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి త్వరలోనే వివాహం జరిగి చాలా సుఖవంతమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నమస్తే.